దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. జై గోమాత. ఈరోజు గోవు సంతాప సభ నిర్వహించుకోవడం అనేది చాలా శోచనీయము. ఇది యావత్ హిందూ ప్రపంచానికి కూడా అవమానకరము. గోవులో ముక్కోటి దేవతలు ఉన్నారని చెప్పి ఇవాళ వేదకాలం నుంచి కూడా గోవుని పూజ చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ గోవు కసాయి పాలు అవుతుంటే చూస్తూ కూర్చున్నాం. అంటే దేవాలయానికి వెళ్ళి గోవు పూజ చేయగానే మనకు పుణ్యం కలుగుతుంది అనుకుంటారు. కానీ మన కళ్ళ ముందు నుంచి కూడా గోవు కసాయి వద్దకు పోతుంటే చూసిన వాళ్ళకు కూడా అది పాపమే. ఎందుకంటే గోవు అనేది గోవు విశ్వస్త మాతర, అంటే ప్రపంచానికి మొత్తం ఒక మాత లాంటి అమ్మ లాంటిది గోవు. అట్లాంటి అమ్మని మన కళ్ళ ముందే కోస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్న ప్రతి హిందువు కూడా ఈ పాపంలో భాగం వాళ్ళకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదో గోరక్షకులు ఇవాళ గోరక్షణ చేస్తున్నారు అంటే గోరక్షకులు ఒక్కలే గోవులు పూజ కాపాడాలా? మిగతా వాళ్ళు హిందువులు కాదా? కాబట్టి నేను యావత్ హిందూ సమాజానికి ఈ మీడియా మాధ్యమంగా తెలిపేది ఏంటంటే మన కర్తవ్యం గోవును కాపాడుకోవడం. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గోవును కాపాడుకోవాలి. వచ్చే ఏదేదో పండుగ వాళ్ళ పండుగ వరకు అంటే బక్రీద్ అంటున్నారు. बकरी का ईद बकरी से कर लेना, तुम गाय से नहीं करना. इस बार हम सबक सिखाएंगे. ఎవరైతే గోవు మీద కన్నేస్తే కొడకలారా అది తర్వాత వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా హిందూ బంధువులందరికీ కూడా దయచేసి గోవును కాపాడుకుందాం. మనము ఐకమత్యంగా ఉండి మన ధర్మాన్ని మన దేశాన్ని రక్షించుకోవడం ప్రతి హిందూ కర్తవ్యం. గోమాతను రక్షించుకోవడం. జై గోమాత. నేను మీ రవీందర్ రెడ్డి, హిందూ జేఏసీ. ముందుగా దూత మీడియా ప్రేక్షకులకు నమస్కారం. జై గోమాత. ఈరోజు భాగ్యనగరంలో గోమాత సంస్కరణ సభ జరగడం అనేది చాలా విషాదకరం. అసలు చాలా ఇది దుర్దినంగా మేమైతే అనుకుంటాం. ఇది ఇంకా రాబోయే రోజుల్లో ఎప్పుడు చేసుకోవద్దని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈసారి కూడా ప్రతిసారిలాగా పోలీసులు యంత్రాంగం అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. అయ్యా పోలీసు అధికారులారా, కలెక్టర్లారా, మీ అందరికీ కూడా మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. మీరు ప్రతిసారి వినాయక చవితి చేసినా బోనాలు చేసినా అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. మీరు మాతో కూడా మాట్లాడారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. మరి ఎన్ని టెంట్లు వేసినా ఆ భాగ్యనగరం నిండా ఎన్ని టెంట్లు వేసినా సిటీలోకి గోవులు ఆవులు నందులు ఎట్లా వచ్చాయి? మరి సంతలో నిఘా తక్కువైందా? చెక్ పోస్టులో నిఘా తక్కువైందా? సరే వచ్చాయి. రాలేదని మీరు ఒకవైపు వాదిస్తూనే మా పైన కేసులు బనాయిస్తూ ఉన్నారు. గోవులు రక్షించే క్రమంలో మా వాళ్ళు కాళ్ళు చేతులు ఎగొట్టుకుంటే వాళ్ళపై కేసులు బనాయిస్తూ ఉన్నారు. 307 లాంటి కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతకు గురి చేస్తూ ఉన్నారు. మరి 1977 చట్టం ఆర్టికల్ 48, 49 సెక్షన్స్ ఉన్నా కూడా మీరు ఎందుకు చొరవ తీసుకోవట్లేని ఈరోజు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాం. మరియు డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం హైందవ సంఘాల ఐక్యవేదిక పక్షాన. కాబట్టి మీరు బోనాలు, హోలీ పండుగ, దీపావళి అయితే డిబేట్లు పెడతారు కదా, గ్రీన్ దీపావళి, గ్రీన్ హోలీ అని. మరి ఎందుకు గ్రీన్ బక్రీ ఈద్ అయితే బక్రీద్ దినమను ఎందుకు వాడు గోవుని తింటున్నాడు అని అడగలేరా? మీరు ప్రశ్నించలేరా? ఇదే వినాయక చవితి వస్తే ఇదే ట్యాంక్ బండ్లో మీరు 1,00,000 సీసీ కెమెరాలు పెట్టి డ్రోన్లు లేపుతారు గాల్లో. డ్రోన్లు లేపి మరి పరీక్షించేటువంటి యంత్రాంగం మీ దగ్గర ఉన్నప్పుడు మరి గోవులను ఎవడెత్తుకెళ్తుండో ఎవడు కొనుక్కెళ్తుండో అనేటువంటి స్పృహ మీకు ఉండదా అని మేము ప్రశ్నిస్తున్నాం హైందవ సంఘాల ఐక్యవేదిక పక్షాన తరఫున. కాబట్టి ఇది మీకు తెలియకుండా జరిగిందని మేమైతే నమ్మట్లేదు. దయచేసి రాబోయే రోజులలో అయినా సరే మీ పోలీసు యంత్రాంగంలో ఉన్నటువంటి అన్ని పరికరాలని వాడండి. ఆయా జిల్లా కలెక్టర్లు కూడా మా ద్వారా ఒక వినతి పత్రం ఇస్తూ ఉన్నాం. మీ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఎనిమల్ హస్బెండరీ అండ్ జాయింట్ డైరెక్టరేట్ కూడా దీనిపైన క్రియాశీలకంగా పనిచేయాలి. చట్టాలు సెక్షన్లు ఉన్న పనిచేయని అధికారులపై ఖచ్చితంగా మీరు వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి. మీరు వినాయక చవితప్పుడు హోలీ అప్పుడే కాదు, ఈ గోవధ జరుగుతున్నప్పుడు ఒక వర్గం కొమ్ము కాసి మరి కావాలని హింసను ప్రేరేపించే విధంగా తస్కరించి వాటిని కోస్తూ ఉంటే వాటిపై చర్యలు తీసుకునేటువంటి రైట్స్ చట్టాలు ఉన్నా కూడా ఎందుకు తీసుకోలేని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అంశంపై దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు జరగకుండా డ్రోన్లు కూడా గాల్లో లేపి ఆ తస్కరించే వాళ్ళని మీరే పట్టుకోండి. మేము వైఫల్యం అయ్యాం కదా పట్టుకునేటప్పుడు, మీరు పట్టుకొని కాపాడండి, మేము రక్ష చేసుకుంటాం. కాబట్టి గోవును జాతీయ ప్రాణిగా చేయాలని కోరుకుంటూ గోవధ ఇంకోసారి జరగకుండా పోలీసులు, చట్టాలు, కలెక్టర్లు కూడా సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో చట్టాలు ఇంకా కఠినతరం చేసి గోవును కాపాడి రాబోయే భవిష్యత్ తరాలకు గోమాతను అందించాలని కోరుకుంటూ గోవును జాతీయ ప్రాణిగా చేయాలని మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై గోమాత. జై గోమాత. ఈరోజు హైదరాబాద్లో బక్రీద్ సందర్భంగా గోవులు కటైన సందర్భంగా ఒక సంస్మరణ సభ పెట్టుకున్నాం. ఇదెంతో బాధాకర విషయం.
అందులో భాగంగా ఎంతోమంది గో సేవకులు, గో ప్రేమికులు, గోశాల నిర్వాహకులు ఇక్కడికి విచ్చేశారు. ఇప్పుడు మన ధ్యేయం ప్రపంచం బాగుండాలి, భూదేవి బాగుండాలి అంటే ముందుగా గోమాతను రక్షించాలి. అది అందరి కర్తవ్యంగా తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. అందులో భాగంగా రేపటి నుంచి కార్యాచరణ దాల్చి ప్రతి గోవును రక్షించే విధంగా కార్యాచరణ ముందుకు తీసుకెళ్తాం. అందులో భాగంగా ప్రతి అమావాస్యకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని కూడా డిసైడ్ చేసుకున్నాం. అలాగే రేపు చింతపల్లి సాయిబాబా టెంపుల్ ఆలయంలో రేపు 23వ తారీఖు విజయరామ్ గారి ఆధ్వర్యంలో సుభాష్ పాలేకర్ అనే గో ఆధారిత వ్యవసాయం చేయించాలనే భావనతో రైతు సదస్సును కూడా ఏర్పాటు చేశాం. అందులో భాగంగా రేపు 23వ తారీఖు చుట్టుపక్కల ఉన్న చింతపల్లి మండలం చుట్టుపక్కల ఉన్న రైతులు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు కమిటీకి కృతజ్ఞత తెలుపుకుంటూ సాయిరాం. For more updates, please subscribe Tuta Media.